దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని యొక్క మహా ఘనమైన కృపను బట్టి ఈ ఆగస్టు మాసములో 8వ మహోన్నతమైన దేవుని ఏర్పాటు మాసములో మోషే సుఖోపవాస ధ్యాన భాగ్యములను పరపక్వతతో పరిపూర్ణముగా పూర్తి చేసుకొననయ్యుంటూ ఉన్న ఈ మాసములో తొలి ఆదివార ఆరాధనలో అనగా మోషే ధ్యానములలో 5వ ఆరాధనలో దేవుని సముఖమునకు ఏక మనస్సుతో ఆరాధించుటకు వచ్చిన దేవుని ప్రియబిడ్డలారా, పరలోక సముఖుడు ప్రముఖుడు అయ్యున్న దేవుడు మీ పక్షమున మీ యందు నిలిచి ఉండి రక్షణ మేలులను తండ్రి అనుగ్రహింపచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాఘనమైన కృపను బట్టి అందరినీ ఇట్టి రీతిగా ఈ మొదటి ఆదివారం కలుసుకోవటం ప్రభువును బట్టి ఎంతో ఆనందకరము గనుక ఈ మొదటి ఆరాధన దినమున మీ హృదయములలో చేరివన్న ఎట్టి శోధనైనాను కూడా దేవదేవుడు పరిపూర్ణముగా తొలగింపజేసి తన విందుతో మిమ్మలను తృప్తిపరచును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? బాగున్న వారు ఒకరికొకరు మన్నా చెప్పుకుని అందరికీ మరణాత. చాలా సంతోషం. చేతులు ఖాళీగా ఉన్నాయి అనుకోండి, ఏమవుద్ది? సాతాను వచ్చేస్తుందంట. మన చేతులను కానీ దేవుని పక్షముగా దేవుని పని కొరకు వాడకపోతే సాతాను వాడుకుంటాడంట మన చేతుల్ని. ఎలా వాడుకుంటాడు? చెడు పనులు చేయడానికి వాడుకుంటాడంట. అందుకే మనం బాగున్నామంటే మరణాతలోనే మన రాత ఉందంట. దైవజనులు ఏమన్నారండి? మరణాతలో ఏముంది? మన రాత ఉందంట. రాత. ఈ రాత ప్రభువు పేరిట మనం అనుభవిస్తున్నటువంటి గొప్ప ఘనత గనుక దేవుని వాక్యం ద్వారా ఎంతో ఘనముగా మోషే ధ్యానములను జరిగించుకుంటూ 33 దినాలు దేవుని యొక్క ప్రణాళికను బట్టి జరిగించుకున్నాం. దేవుని మహిమపరుచుకున్నాం. ఇది 5వ ఆదివారం, ఈ మాసములో తొలి ఆదివారం గనక మన శుక్రవారం వచ్చిన తల్లులు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తుతారా? ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎత్తండి. మిమ్మల్ని తిట్టనమ్మా బాబు, చేతులు ఎత్తండి. చాలా సంతోషమా నాతమ్మా. మీకు మొన్నటి దినాన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక మాట, ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేశాను. 4 కొమ్ముల యొక్క ఉదాహరణను గూర్చి మీకు బోధిస్తా అని చెప్పాను. గుర్తుందా లేదా? మోషే మహాభక్తుడు, అహరోను మహాభక్తుల యొక్క అంశలో క్రీస్తు యొక్క సిలువ బలిపీఠాన్ని గురించి బోధిస్తూ ఆ బోధలో ఉన్న రక్తము ద్వారా, అంటే అహరోను మహాభక్తుడు వధింపబడిన పశువుల యొక్క, పరిశుద్ధమైన పశువుల యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి దేవుని ఏర్పాటును బట్టి గంగాళము మొదలుకొని అతి పరిశుద్ధ స్థలములో అన్ని వస్తువులను కూడా రక్తంతో ఏం చేసేవాడంట? అన్నిటికి రక్తం అలా 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 జల్లుకుంటూ వెళ్ళేవాడంట. కారణం ఏమిటయ్యా అంటే రక్తము శుద్ధికి గుర్తు. రక్తం దేనికి గుర్తు అండి? శుద్ధికి గుర్తు. అలాగుననే యేసు క్రీస్తు ప్రభువు అను బలిపీఠము, సిలువ బలిపీఠము యొద్ద మన కొరకు బలియాగమయ్యున్న యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి ఆయన రక్తము ద్వారా కూడా మనిషి అని పరిశుద్ధ స్థలం ఏమైపోతుంది? శుద్ధి చేయబడుతుంది. అతి పరిశుద్ధ స్థలాన్ని అహరోను శుద్ధి చేస్తే పరిశుద్ధ స్థలములో ఉన్న సంఘాన్ని ఎవరు శుద్ధి చేస్తున్నారంట? యేసు ప్రభువు. ఎవరు శుద్ధి చేస్తున్నారండి? ఎలాగనా? తన యొక్క రక్తమును కాచి నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము లేక నీ తలపు, మనస్సు, ఉనికి, క్రియలు వాటన్నిటినీ కూడా సిలువ రక్తము ద్వారా నిన్ను అన్ని చోట్ల ప్రభువు నిన్ను ముట్టడించి నీ దేహములో తన రక్తాన్ని ప్రవహింపజేసి ఈ ఉపకరణాలు శుద్ధి చేసినట్లు విశ్వాసులమైన మనల్ని కూడా ఏం చేస్తున్నారు? ప్రభువు
శుద్ధి చేస్తున్నారు. ఇలా శుద్ధి చేస్తున్నప్పుడు అహరోనట బలిపీఠము యొద్దకు రాగానే ఈ కృపాసనము యొద్ద 4 కొమ్ములు కనబడినట్లుగా మనం చూసిస్తున్నాం. 4 దిక్కులకు 4 కొమ్ములను ఈ యొక్క మహాభక్తుడైన అహరోను మనకు వాక్యంలో పరిచయం చేశారు లేదా? మొన్న మీకు ఒక బలిపీఠం చెప్పానా? 7 బలిపీఠాలు చెప్పానా లేదా? తుమ్మకర్రతో, ఇత్తడితో, బంగారు రేకుతో సిలువ బలిపీఠం, తదుపరి అబ్రహాము కట్టిన బలిపీఠం, ఇట్లాగున ఎన్నో బలిపీఠాలు. దినము ఏమవుతున్నాయి? దేవుని ఏర్పాటును బట్టి పరిపక్వత చెందుతున్నాయి. దేవుని వాక్యమును బట్టి చూస్తే ఈ యొక్క కరుణాపీఠమునకు, మందస్సమునకు 4 దిక్కుల 4 కొమ్ములు ఉన్నాయంట. మనము వాక్యములో చూసినట్లయితే జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము మనము చదువుకున్నప్పుడు, అమ్మా అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు నాకు కనబడెను. అప్పుడు అవి ఏమిటి అని నాతో మాట్లాడుచున్నటువంటి దూతను నేను అడుగగా, ఇది యూదా వారివి, ఇశ్రాయేలు వారివి, యెరూషలేము నివాసులను చెదరగొట్టి ఉన్న కొమ్ములు అనిను. చాలండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయామయుడవును కృపా సత్య సంపూర్ణుడై ఉన్న దేవా, నీ కృపాసనమై ఉన్న ఆరాధన దినము యొద్దకు మమ్ములను నడిపింపజేసి నీ ఏర్పాటు ద్వారా నీ సంఘమయుంటూ ఉన్న మాకు పలు క్రియలను, పలు సంఘ వివరములను ఈ వాక్య మర్మము ద్వారా మీరు మాకు బయలుపరచుమని మా మంచి బోధకుడు ఈ దిన వాక్యముతో పరిపూర్ణమైన ఆత్మీయ జీవాహారముతో మమ్మలను తృప్తిపరచి పోషించుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము అయ్యా ఆడుకుంటే బయట ఆడుకోండి, ఎందుకు మిగిలిన వాళ్ళందరూ మీ వంకేసి వస్తున్నారు. నేను కూడా బైబిల్ ఆపేసుకొసేపు ఆడుకుంటాను, నాకు ఆడుకోవాలనిపిస్తుంది. ఇంకో ఉండి వాడిని ఆడుకొని ఉన్నాడు. ఏజ్ ఏంటి, మన ఏజ్ ఏంటి, వాడి గేజ్ ఏంటి, మన గేజ్ ఏంటి, వదిలేసేయండి, ఆడుకోవడం ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని కృప ద్వారా ఇక్కడ 4 కొమ్ములు దేన్ని సూచిస్తున్నాయంటే యూదా వారి యొక్క, ఇశ్రాయేలు వారిని నశింపచేయు సూచనగా ఈ 4 కొమ్ములు సూచింపబడుతూ ఉన్నవి అని వాక్యం అంటుంది. సీనాయి పర్వతము యొద్దకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆహ్వానించినప్పుడు నిర్గమకాండం 24వ అధ్యాయము ఆరంభము నుండి మనం చదువుకున్నట్లయితే, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడిరి. వాక్యము చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రభు అంటున్నారు స్వయంగా, సీనాయి పర్వతము మీద ఉన్న ప్రభు అంటున్నారు. మొదటిగా యెహోవా మోషేతో ఇట్లా అన్నారు, ఏమిటంటే నువ్వు, రెండవది అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా. అమలారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈ వాక్యానికి మన దైవ జనులు పెట్టిన పేరు సీనాయి పర్వతముపై చతుర్ సంఘములు అని పేరు పెట్టారు. ఏ పాఠానికి ఏమని పేరు పెట్టారండి? సీనాయి పర్వతము పైన చతుర్ సంఘములు అనగా 4 సంఘములంట. దేవాలయము అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము ఆవరణముగా ఎలాగైతే విభజింపబడిందో, దేవుడు సీనాయి పర్వతము పైక ఎలా పిలుస్తున్నాడంటే, మొదటిగా చూస్తే నీవును అనగా మోషే, అతడు శిఖరము యొక్క అగ్రాన ఉన్నాడు, పైన ఉన్నాడు. రెండవది అహరోనును నాదాబును అబీహును అనగా అహరోనును అతని కుమారులను 2వ సంఘము వాళ్ళు.
మూడవది ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది. చివరిగా 4వది ఎవరనగా ఇశ్రాయేలీలు, దిగువన ఉన్న ఇశ్రాయేలీలు. ఈ 4 సంఘములు సినాయి పర్వతము ప్రభువు పేరిట ఎక్కినటువంటి శాఖలుగా విన్న వీరు అక్కడ ఏమి చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. సినాయి పర్వతం దగ్గర ఏం చేస్తున్నారండి? దేవుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 40 రాత్రింబగళ్ళు సినాయి పర్వతము పైనే ప్రభు ఉన్నారట. ఈరోజు ఒక ఆదివారమునే దేవుని స్తుతించడం ఇంత భాగ్యంగా భావించే మనము 40 రాత్రింబగళ్ళు ప్రభువును ఆరాధించడం మనకి ఇశ్రాయేలుకి ఎంత భాగ్యము, దేవుని కృపను బట్టి. అందుకే వారి ఆనందానికి అవధులు లేకే ప్రభు ఎలా ఉంటాడా అని ఒక దూడను తెచ్చిపెట్టుకున్నారు. ప్రభువును ఏ రూపములో నిర్మించుకోనాలో తెలియక అహరోను చెప్పగా ఒక దూడను తయారు చేసుకుని దేవుని ప్రతిమగా వారు పూజించారు. వారు తెలియక చేసిన తప్పు, కానీ తప్పు ఎప్పటికైనా తప్పే. కాబట్టి అహరోను చెప్పిన మాటను బట్టి దేవుడు అంటున్నాడు మోషే ద్వారా ఏమిటంటే, ఎవరైతే దేవుని యొక్క పక్షముగా ఉన్నారో వాళ్ళు నా పక్కకు రండి అనగానే మోషేను చూసి గజగజ వణిగిపోతున్నాడు అహరోను. ఏ అహరోను మహాభక్తుడు? ప్రారంభములో నాన్నైన అహరోను నాకు ఇచ్చి పంపించు, నేను నోటి మాంద్యం గలవాడును, బలహీనుడను, నేను ఫరోను ఎదుర్కొనలేనని భయపడ్డాడు ఆ మోషే. ఏ ధైర్యవంతునిగా పిలువబడ్డాడు అహరోను సినాయి పర్వతమునకు వచ్చేసరికి తారుమారైపోయారు. ఇప్పుడు రోషము కలిగిన వాడిగా మోషే కనబడుతున్నాడు. తమ్ముణ్ణి చూసి వణికిపోతున్నాడు. ఎవరు? అన్నయ్య. ఎందుకంటే దేవునికి విరుద్ధముగా బంగారపు దూడను నిర్మించుటలో అహరోను యొక్క మాట ఉన్నది. కాబట్టి కాపలాగా ఉండి చూసుకోండి అన్నయ్య అని చెప్తే ఆయనేమో వాళ్ళు విచ్చలవిడిగా వదిలేశాడు. అప్పుడు అంటాడు, మీరు ఈ పనిని జరిగించడాన్ని బట్టి యెహోవా పక్షముగా ఉన్న వారు ఈ పక్కకు రండి అనగానే 3000 మంది లేవీలు వచ్చేస్తారు. మొత్తం లేవీలందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేస్తే లేవీలను మీ ఖడ్గాలను తీసి ఎవరు దేవునికి విరోధులై ఉన్నారో వారందరి శిరస్సులను ఖండించండి అనగానే లేవీయులందరూ కూడా అనగా అహరోను కుటుంబం అంతయు కూడా వాళ్ళందరినీ చంపగా 3000 మంది ఆ పర్వతము కిందే చనిపోతారు. అలా కోల్పోయిన 3000 మందిని మరలా తిరిగి రప్పించి సంఘములో చేర్చిన వాడే పేతురు. పేతురు ఎంతమందిని సంపాదించాడండి? 3000 మందిని. ఏ ప్రధాన యాజకుడు ఆ దినమున 3000 మంది అంతస్తును కోల్పోయాడో ఆ 3000 మందిని మరలా క్రీస్తు పేరిట చేర్చినాడు పేతురు మహాభక్తుడు. అందుకే ఆది అపోస్తుల సంఘమునకు పేతురును నాయకులు చేశాడు. దేవుని ప్రియబిడ్డలారా, నిన్న సాయంకాలము కూడా మీకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు యోసేపును గురించి, ఏ యోసేపు ఫరోకు కలభావాన్ని చెప్పాడో ఆ 2 దూడల యొక్క కథను మీకు వివరించాను. గుర్తుందా లేదా? ఒకదేమో క్రొవ్విన దూడ, రెండవది బక్క చిక్కిన దూడ. ఇక్కడ ఈ విచిత్రం ఏమిటంటే, ఒక కలలోనేమో క్రొవ్వినవన్నీయును బక్క చిక్కిన వాటిని తినేశాయి, రెండవ కలలో బక్క చిక్కినవన్నీయు క్రొవ్విన వాటిని తినేశాయి. కానీ క్రొవ్వినవి తిన్నను మరింత పుష్టిగా మారలేదు, బక్క చిక్కినవి క్రొవ్విన వాటిని తిన్నను అవి కూడా పెరగవా. ఈ కలభావాన్ని ఆనాడు చెప్పిన విధమును లోకానుసారమైన అనగా ఆ యొక్క దూడలు దేనికి గుర్తంట? కరువుకి. అంతే కదండి. యోసేపు ఏమని చెప్పాడు? రాజా 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి సమృద్ధి ఉంటది అన్నాడు. అందుకు ఆ యొక్క పరిస్థితులను తారుమారు చేయటానికి, ఒక మాటలో చెప్పాలంటే 7 ఏళ్ళు కరువులో ఉండటం 7 ఏళ్ళు బాగుండటం కష్టమా కాదా? ఈ మొదటంతా బాగున్నా తర్వాత బాధపడాలిగా. అందుకే క్రొవ్విన వాటిని బక్కవి తిన్నను సమృద్ధి లేదు, అలాగే బక్కవి క్రొవ్విన వాటిని తిన్నను సమృద్ధి లేదు. ఎటైనా కూడా తెగులే, ఎటైనా కూడా కరువే. దాని భావాన్ని చెప్పినప్పుడు దేవుడు ఎఫ్రాయిము యొక్క గోత్రమును తన యొక్క సంఖ్యలో నుండి తొలగించి ఆ స్థానములో మనష్షే అర్ధగోత్రమును ఒక ప్రక్క, దాను స్థానములో మరొక అర్ధగోత్రాన్ని ఉంచాడు దేవుడు. ఎందుకు అంటే ఎఫ్రాయిము వాడైనటువంటి యెరోబాము ఇశ్రాయేలు ప్రజలలో 10 గోత్రాల ప్రజలను తీసుకుని వచ్చి
2 దూడలను తయారు చేయిస్తాడు యెరోబోము. ఎన్ని దూడలండి? 2 దూడలు తయారు చేయించి అక్కడ ఆలయాన్ని కట్టించి 10 గోత్రాల ప్రజలను దానికి ప్రణమిల్లమంటారు. ఈ 2 దూడలు ఏమిటి అనగా, ఒకటి క్రొవ్విన దూడ, రెండవది బక్క చిక్కినది. అంటే ఆనాటి కరువుని మరలా యెరోబోము తీసుకొచ్చాడు గనక ఆ శాపమును మోయుట నిమిత్తము దేవుడు ఎఫ్రాయిము యొక్క వంశాన్ని దేవుని సంఖ్యలో లేకుండా చేశాడు. ఈ రోజు మనకు కావలసినది ఏమిటి అంటే 4 కొమ్ముల యొక్క దర్శనం. ఈ 4 కొమ్ములు ఇశ్రాయేలీల పాలిట పెద్ద శోధనగా మారబోతున్నాయని జకరియా యొక్క దర్శనములో కనబడిందంట. మీకు రోజుకు ఎన్ని దర్శనాలు వస్తాయి మహా అయితే బలంగా? చెప్పండి. ఏమండి? ఊరుకు రాదా? సరేలే, నిజం బాగా ఒప్పుకున్నారు, చాలా సంతోషం. చెప్పండి అమ్మా, ఎవరికైనా ఓ 10 అనుకుందామా? ఊరుకొండయ్య గారు మీరు భలే మాట్లాడతారా అంటారు. పోను ఒక 5, 2 అతి కష్టం మీద అనుకుందామా? అది కూడా కాదా? పోను 1 అనొస్తుందా? చెప్పండి. మరి నాకు దర్శనం వచ్చిందని చెప్పేసి నిలబడిపోతారండి మీరు. అబద్ధాలా? అది దర్శనాల కళ్ళ. దర్శనాలు దారిద్ర్యాన్ని తొలగిస్తాయి, కళలు కలవరాలు చేస్తాయి అన్నారు. తెలుసా మీకు అయ్యగారు? దర్శనాలు దారిద్ర్యతను తొలగిస్తే కళలు కలవరమే తెస్తాయి అంట. అందుకే మంచం మీద పడుకున్న నువ్వు ఎక్కడో కొండ మీద పడుకున్న ఫీలింగ్ తో పడిపోతా ఉంటావు. నాకు ఎప్పుడు ఆ కళ ఎక్కువ వస్తా ఉంటది. అందుకే నేను ఎక్కువ మంచం వాడను, కిందనే పండుకుంటాను. నేను రేపు పెళ్లి చేసుకుంటే మీ పాదిరమ్మ గారు అదృష్టవంతురాలు, సార్లు మంచం మినహాయింపు చేసుకోవచ్చు. చాలా సంతోషంగా, చాలా సంతోషం. దేవుని ప్రియబిడ్డలారా, ఈ జకరియా మహాభక్తునికి ఒకే ఒక్క రోజులో 8 దర్శనాలను దేవుడు చూపించాడట. అందులో 2వ దర్శనమే ఈ 4 కొమ్ముల ద్వారా. ఈ 4 కొమ్ముల ద్వారా ఇశ్రాయేలీలకు కలిగిన శోధన. ఇప్పుడు మనకు దర్శనము ఎప్పుడు కలుగుద్ది అంటే నిద్రపోతున్నప్పుడు, లేక ఒక 10 నిమిషాలు దేని గురించి ఆలోచిస్తున్నప్పుడు కలిగేవి దర్శనాలు కాదు. అక్కడ వాక్యమే చెప్తూ ఉంది, చదవండి అమ్మా 18వ వచనం. అప్పుడు నేను వాక్యమును బట్టి దర్శనములు ఎప్పుడు కలుగుతాయి అంటే తేరి చూడగా. ఎవరిని? దేవుని వైపు తేరి చూడగా. చాలండి. తేరి చూచుట అనగా ఏమిటి అనగా ప్రియులారా, ఇదే మాటను మనం 2వ అధ్యాయము జకరియా గ్రంథము ప్రారంభములో కూడా చూడవచ్చు. 2వ అధ్యాయములో మరొక దర్శనాన్ని చూస్తున్నాడు. అలాగనే 5వ అధ్యాయం ప్రారంభంలో కూడా చదువుకుంటే, మరలా నేను తేరి చూడగా ఎగురుచున్న పుస్తకము ఒకటి నాకు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, దర్శనములో నీకు ఆస్తులు వచ్చినట్లు, అంతస్తులు వచ్చినట్లు, నువ్వు ఈ లోకములో గొప్పవాడు, ఇవి దర్శనాలు కాదు. ఇవేమి కాదు? దర్శనాలు కాదు. రాబోచున్నటువంటి పరిపూర్ణమైన రాకడ సూచనలే దర్శనములు. ఈ దర్శన భాగ్యములను మనము గైకొనిన ఎడల మనము ధన్యుని వరుసలో చేర్చబడతాం. ఇతడు ఒక వరసలో చూచినప్పుడు కొమ్ములు కనబడుతున్నాయి, మరలా తేరి చూచినప్పుడు ఒక ఖడ్గము ధరించుకున్న మనుషుడు కనబడుతున్నాడు. మరలా తేరి చూడగా ఎగురుచున్న ఒక పుస్తకము కనబడుతుంది. ఏదో వెనకడకు మన వాళ్ళు అంటారు బైబిల్ ఎగిరిపోతాయంట, బైబిల్ ఎగిరిపోతాయంటారు. చూడండి, ఇద్దరువే అని ఉంటారు. ఎగురుచున్న పుస్తకము అంటే బైబిల్ గ్రంథం ఒప్పుకుంటాం, కానీ ఎగిరేది పుస్తకం కాదు, సంఘం. మనం ఎవరము? వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా ఎక్కడికి వస్తే ఆ కృపా సత్యమును, వాక్యాన్ని హృదయములో ధరించుకుని మనం ఏమవుతాం? వాక్యముగా మార్చబడతాం. వాక్యపట ఒక్కొక్క చర్చ ఉండదు ఏంటండి? వాక్యాహారము తినని ఎడల బలము ఆత్మకు లభించుట ఎట్లు అన్నారు. ఈ బలము ఎందుకు అంటే పరలోకమునకు ఎత్తబడుటకు గాను ఈ యొక్క వాక్యాహారము. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ 3 దర్శనాలు మీకు చెప్పాను. మొత్తం 8 దర్శనాలు. నాకు తెలిసినంత వరకు 2 నెలలు ఈ దర్శనాలే చెప్పుకుందాం. ఏమంటారు?
మొత్తం జకర్యా గ్రంథాలు 8 దర్శనాలు చెప్తాను నేను నాది పూర్తి. ఓ దర్శనం మొదలు పెడతాం, ఈ రోజుతోనే స్టార్ట్ చేద్దాం. ఈ మొదటి దర్శనములో ఇతడు తేరి చూచుట ద్వారా ఈ అనుభవం కలిగింది. మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక ప్రారంభ వచనం మొదటి అధ్యాయం. అమ్మా, జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి మేము కనుగొంటిమో, మా అమ్మ చేతులు దేనిని తాకి చూచినవో. ప్రభునందు ప్రియమిట్లారా, అర్థమైందా? తేరి చూడటం అంటే నువ్వు తేరి దేనిని చూస్తున్నావంటే జీవవాక్యమును చూస్తున్నావు. ఈ వాక్యము ఆది నుండి ఈ తరుణము వరకు కూడా ఏ ఏ సంగతులు ఆ వాక్యము నుండి నువ్వు వింటున్నావో, ఏ సంగతులు నువ్వు గ్రహిస్తున్నావో అదే తేరి చూచుట అనగా. జకర్యా 5:5లో కూడా మనకి ఈ మాటను ప్రత్యేకంగా వివరిస్తున్నాడు. చాలండి. తేరి చూచుట అనగా నిదానించి చూడటం. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము అని దేవుని యొక్క సూక్ష్మ ప్రార్థన చెప్పుకొని కళ్ళు మూసుకుని అటొకసారి ఇటొకసారి తిరుగుతున్నారా? మీరు చేస్తున్నారా? అలా చేస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? మీరున్న చోటి మీ ఆత్మను మీ దేహమును నిదానపరచుకుని మనోనిదానపరచుకుని దేవుని పైన మీ ఆలోచనలు ఉంచి రెండవదిగా ఏం చేస్తున్నారు? కనిపెట్టుకుంటున్నారు. తేరి చూడటం అంటే ఏంటండి? నిదానించి కూర్చుని దేవునిని కనిపెట్టడమే తేరి చూడటం. ఇలా చూచిన ఇతనుకు ఇశ్రాయేలీల పైన అధికారము చేయు 4 కొమ్ముల యొక్క శోధన కనబడుతూ ఉంది. ప్రియులారా, మీరు వాక్యములో చూచినట్లుగా పాత నిబంధనలో ప్రభువును గూర్చి తేరి చూచిన విషయాన్ని మీరు చదివారు. అలాగే పత్రిక పాఠములో కూడా ఇదిగో నేను తేరి చూడగానే మాటను చదివారు కదా, అవునా కాదా? చివరిగా మీరు చూచినట్లయితే లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే తాను పెరిగిన నజరేతునకు తన వాడుక చప్పున తన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి ప్రభువు వెళ్ళి ప్రవక్తయగు యెషయా గ్రంథము ప్రభువు చేతికి ఇవ్వబడెను. తరువాత ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు ఆత్మ బలముతో ప్రభువు పసిబాలుడై ఉన్న ప్రభువును, జ్ఞానిగా ఎదిగిన ప్రభువును, యెషయా గ్రంథ ప్రవచనములను వివరించుటకు ఆలయమునందు ఆసీనుడై ఉన్న ప్రభువును నేను చూడగా, ఆ గ్రంథమును వివరించు బాలుడై ఉన్న ప్రభువును తేరి చూచుట ద్వారా ఆయనను చూచిన అంతయు సరియవునన్న మాటను బట్టి నాకివ్వబడిన దీవెనలు ఏమిటి అంటే, ప్రభువు ఆత్మ నా మీదకు వచ్చింది. మొదటిది, ప్రభువుని తేరి చూస్తే ఏమొస్తుందంట? ప్రభు ఆత్మ మన మీద ఉంటది. రెండవది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను. రెండవది, అభిషేకం ఉంటది ప్రభువుని చూస్తే. ఈరోజు సీనాయి శిఖరాగ్ర పండుగలు చేసుకుంటున్నాం మనం. ఈ 40 దినాలు సీనాయి పర్వతము పైన దేవుడు మోషేను చూచాడు గనక 40 దినముల ముఖానుభవము తనకు కలిగింది గనక తమ్ముడైన చిన్నవాడైన అహరోనంతటి గొప్ప యాజకుడికి మోషేనే అభిషేకం చేశాడా లేదా? పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను. దేవుని చేత అభిషేకింపబడినది మోషే, మోషే ద్వారా అభిషేకింపబడినది అహరోను. అర్థమైందో అండి? రెండవది అభిషేకము. మూడవది మనము చూసినట్లయితే చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును
ప్రకటించుటకును ప్రభువు హితవత్సరము. హితము అంటే ఏంటండి? హితమేంటి? మంచిది. దేవుని యొక్క మనకు ఏ వత్సరము మంచిది దేవునిలో చెప్పండి? ప్రతిసారి కూడా మనము కొత్త సంవత్సరం రాగానే ఒక మంచి పాట పాడుకుంటాం. ఏంటా పాట? జీవనాథ జీవరాజ శ్రేష్టదాన కారుడా. అంటే ఈ యొక్క అంత్య దినములలో ఏ తరుణమైనను కూడా మాకు కలిగిన శోధలను తొలగిస్తున్నావు. ప్రతిదినము ఎన్నో మేళ్ళు ఎంచి చూడ ఇలను ఎవరి సఖ్యము అన్ని మేళ్ళు మరువకున్న అధికమును సౌఖ్యమంటూ క్రొత్త వత్సరములోనికి ప్రవేశించి ఉపకారి నుతి నీకవు అని పాడుకుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దీవెనలతో మరి యొక్క వత్సరమును ప్రకటించుటకు దేవుడు అంతస్తును ఇస్తూ ఉన్నాడు. ప్రభువును చూస్తే ఇది. అందుకే మన పిల్లలకు పుట్టినరోజు నుండి ఒక దీవెనిస్తాం. ఏమిటది? సంవత్సరాది మొదలుకొని అంత్యము వరకు కూడా దేవుని దయా కిరీటము మన పైన ధరింపచేయు దీవెన. ప్రభునందు దేవుని ప్రియ స్నేహితులారా, ఈలాగున ఇట్టి గొప్ప క్రియలను సంపాదనముగా మార్చుకున్నటువంటి దేవుని యొక్క అనుభవము తేరి చూచుట. ఇలా చూచిన ఇతనికి కలబడిన 4 కొమ్ముల గురించి దేవదూతలను అడిగినప్పుడు జకరియాకు సెలవిస్తున్నది. ఇది యూదా వారికిని యెరూషలేము నివాసులను. ఇవి ఏ కొమ్ములంట? యూదా వారిని, ఇశ్రాయేలీలను, ఇశ్రాయేలు ప్రజలైన వారిని చెదరగొట్టుటకు నిల్పబడిన కొమ్ములై ఉంటూ ఉన్నవి. అసలు కొమ్ములు అంటే ఏంటి? ఈ కొమ్ముల ద్వారా మనకు కలిగేది ఏంటి? ఇక్కడ 4 కొమ్ములు ఉన్నాయి. ఎన్ని కొమ్ములండి? 4 కొమ్ములు ఉన్నాయి. ఈ 4 కొమ్ములను గురించి మనము వాక్యములో ఒక్కసారి ఒక్కొక్క కొమ్ము దేనికి సూచన చూద్దాం. వాక్యములో మనము చూసినట్లయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, అమ్మా 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము యెహోవా మందస్సమునకు ముందుగా నడచుచు. చాలండి. కొమ్ము దేనికి సూచన అనగా విజయమునకు సూచన. వీరు యెరికో పట్టణము మీదకు దాడి చేయడానికి ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు యెహోవా యొక్క మందస్సమును వారి యొక్క భుజముల మీద నిలుపుకొని ఆ యొక్క యెరికో పట్టణపు గోడల చుట్టూ వీరు తిరుగుతున్నారు. భయంకరమైన బాకానాదములతో, అనగా ఈ గొర్రెపోతు యొక్క కొమ్ముల యొక్క బాకానాదములతో 7 దినముల స్థలమంతా తిరగగా వారు ముట్టుకోకుండగానే ఏమైపోయిందంట? యెరికో గోడలు చిన్న భిన్నమై పడిపోయాయి. దేవుడు మనము చూసినట్లయితే ఈ యొక్క నాదము దేనికి గుర్తట చెప్పండి? విజయానికి గుర్తు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పరలోకములో ఉన్న దూతలు కడబూర ఊదగా, దూతలు ఏం చేస్తాయండి? ఆఖరి బూర ఊదగా మృతులైన వారు ఏం చేస్తారు? మృతిని జయించి బ్రతుకుతారు. ఈ బాకానాదం ఏమిస్తుందంట? ఈ యొక్క విజయాన్ని దయచేస్తూ ఉన్నదని ఈ మాట వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. రెండవదిగా 2వ కొమ్ము మనము చూసినట్లే, మొదటిది విజయమునిచ్చిన కొమ్ము. కొమ్ము దేనికి సూచన? విజయమునకు సూచన. రెండవది సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా. ఇశ్రాయేలీల పైన రాజుగా ఉండకుండా నీ కొమ్మును నువ్వు తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన చాలండి. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, సంఘమా, ప్రభు వాక్యమును బట్టి సమూయేలట సౌలు అనగా ఇశ్రాయేలీలు యొక్క మొట్టమొదటి రాజు ఎప్పుడైతే దేవుని చేత విసర్జింపబడ్డాడో, తీసివేయబడ్డాడో సమూయేలుకు బాధ కలుగుతుందంట. ఎందుకు?
నేను అభిషేకించాను దేవుని పేరిట. అలాంటి సౌలు ఈ రోజు ఏమైపోయాడు? చెడిపోయాడు, పాపిగా ఉన్నాడన్న బాధతోటి, వేదనతోటి బాధపడుతున్నాడు అంట. అటు ఇటు తిరుగుతున్నాడంట గుడారంలో. తిరుగుతుంటే ప్రభు అంటున్నారు, ఏమయ్యా సమూయేలు, ఎందుకయ్యా ఓ కంగారు పడిపోతావు? ఎందుకో మానసిక చింతన పొందుతావు? నువ్వు నేను కదా విసర్జించింది, మరి నీకెందుకు అంత బాధ? నీకు ఆ కంగారు నువ్వు పక్కన పెట్టి నీ తైలమును ఎక్కడ నింపుకో? నీ కొమ్ములో నింపుకుని బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు వెళ్ళు, అతని కుమారుడైన దావీదు ఒకడు ఉంటాడు, వెళ్ళాలని అభిషేకం చేయి. ప్రభునందు ప్రియులారా, సౌలు మహారాజును అభిషేకించి దేవుని ఆత్మను అనుగ్రహించినది సమూయేలు. కానీ దేవుడే ఫలానా చోటకు వెళ్ళని చెప్పి బెత్లెహేమీయుడు, యెషయి ఎవరంటండి? బెత్లెహేమీయుడు దైవజనుడు. మనకు ఒక వర్తమానం గతంలో క్రిస్మస్ లో చెప్పారు, ఏమిటంటే బోయాజు పొలములో బెత్లెహేము బాలుడు అని చెప్పారు. బోయాజు పొలములో బెత్లెహేము బాలయేసు అని చెప్పారు. అంటే బోయాజు బెత్లెహేము వాస్తవ్యుడు కనుక, అలాగనే యెషయి కూడా బెత్లెహేమీయుడు కనుక అతని యొద్దకు వెళ్ళి అతని కుమారులలో దావీదు అనువానికి అభిషేకము చేయని పంపిస్తున్నాడు. కొమ్ము దేనికి గుర్తు అనగా అభిషేకానికి గుర్తు. అర్థమైందా అండి? కొమ్ము దేనికి గుర్తు? అభిషేకానికి. మరో మాట చూపిస్తాం. మీ కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్లయితే, గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంతబడితి. ప్రభునందు ప్రియులారా, ఈ అభిషేకము ద్వారా విశ్వాసికి దేవుడిచ్చే గొప్ప స్థితి ఏమిటి? గొర్రెపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తుతాడట, అనగా నీ విజయాన్ని ప్రతీక చేస్తాడట. రెండవది ఏం చేస్తాడంటే క్రొత్త తైలముతో. అంటే ఈ దినమున దావీదునకు సమూయేలు ఈ ధారాళముగా ధారబోసిన తైలము. ఏ తైలము? క్రొత్త తైలము, క్రొత్త నిబంధన తైలం. క్రొత్త తైలం కాదు, క్రొత్త నిబంధన తైలం. దావీదు ద్వారానే ఇశ్రాయేలీల నిబంధన స్థాపన జరిగిందంటాడు పౌలు మహాభక్తుడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ మాటే అంటారు. అంటే ఈ క్రొత్త తైలము క్రొత్త నిబంధనకు సాదృశ్యమై ఉన్నది. రెండవది అభిషేకానికి కొమ్ము సూచనగా ఉంది. అంత ఆత్మను ఒక తైలపు కొమ్ములో దాచిపెట్టుకుంటున్నారు. మూడవది చూసినట్లయితే యోబు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్లయితే 15 నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. ప్రభునందు ప్రియబిడ్డలారా, కొమ్ము మనిషి జీవితానికి గుర్తు. అర్థమవుతుందా అండి? మన పెద్దవాళ్ళు వెనకడకు సామెత చెప్తారు, ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములే ఏమండి వాడి. ఈరోజు సర్వ సృష్టిని దేవుడు 5 దినములు నిర్మాణము చేసిన వెనక వచ్చిన మానవుడు కొమ్ముగా వాడి చేయబడ్డాడు దేవునిలో. నిజమా కాదా? సకల ప్రాణుల పైనను అధికారము సంపాదించుకున్నాము మనము. దేవుని ఏర్పాటు పైన అధికారం సంపాదించుకున్న మనము భక్తి ద్వారా దేవునితోనే పోరాటము చేసే అంత విధికి ఎదిగిపోతున్నాము మనము. కారణం ఏమిటంటే ఈ లోకమంతా చెవులలో ముందు పుట్టిన వెనక వచ్చిన కొమ్ముల వంటి మనము వాడి చేయబడుతున్నాం. అందుకే ఈ యొక్క 3వ కొమ్ము అర్థం ఏం చెప్పి, కొమ్ము దేనికి సూచనగా ఉందని? మనిషి జీవితానికి సూచనగా ఉంది. వాక్యం చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో 75వ కీర్తన 10వ వచనం, భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు. అది వాక్యం ఏమంటది? ప్రభు ఏమంటున్నారు? మనిషి జీవితానికి సంబంధించినదే కొమ్ము. ఎవరైతే సరైన జీవితాన్ని అనుభవించారో వారి కొమ్ములు విరగొట్టబడతాయి. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి కొమ్ములను నేను పైకెత్తుదును అని ప్రభు అంటున్నారు. ఇది 4వ స్థితి. ఇక 4వదిగా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయమే 21వ వచనము చూస్తే,
వారితో మాట్లాడుటకు నేను ఏమై ఉన్నానని తెలుసుకుంటారట. యెహోవాను నేనైనా తెలుసుకుంటారు. చదువమ్మా. నరపుత్రుడా, నీవు నీ సమాచారమును బట్టి ప్రవచింపుము. ఏమనగా చాలండి. ఈ పైన వాక్యాన్ని మనము చూస్తే ఆ కాలమున యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట, ఇశ్రాయేలీల యొక్క కొమ్మును నేను ఏం చేస్తాను, చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు. అది కొమ్ము దేనికి గుర్తు అంటే ఇశ్రాయేలీలకు గుర్తు. ఆ ఇశ్రాయేలీలకు గుర్తయ్యున్న వారిపైనే ఈ రోజు 4 కొమ్ములు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అర్థమైందా? ఎందుకయ్యగారు ఈ 4 కొమ్ములు దర్శనములో యోధా వారికి ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ఉన్నాయంటే, కొమ్ము ఇశ్రాయేలీలకు సూచన. వారు గాడి తప్పారు, దేవుని మార్గం విడిచిపెట్టారు. కాబట్టి దేవుడు తదుపరి 3 కొమ్ముల ద్వారా ఈ 4వ కొమ్ముని ఏం చేయడం చేస్తున్నారు, వారిని హతము చేయుటకు దేవుడు లేక దండన చేయుటకు ఏర్పరుచుకున్నాడు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, నెబుకద్నెజరట ఒక రోజు పెద్ద కలగన్నాడంట. కలగన్నప్పుడు ప్రజలందరి దగ్గరికి వచ్చి, అంటే తన పెద్దలైన వారి దగ్గరికి వచ్చి అడిగాడంట, నా ప్రియమైన వారులారా నాకు ఒక కల వచ్చింది, ఆ కల భావం మీరు చెప్పండి అన్నాడంట. అలాగే ప్రభు చెప్తాం, కల ఏంటో చెప్పండి అంటే నేను మర్చిపోయాను అన్నాడంట. కల ఏంటో చెప్పడంట. ఏం చెప్పాలి మీరు? భలేగుంది, ఎంత విచిత్రంగా ఉంది. నిజమా కాదా? తెలుసా ఈ మాట మీకు? చదువమ్మా, దానియేలు 2వ గ్రంథం చదువు, ప్రారంభం చదువమ్మా. తన కాలములో ఏలుబడి యందు ఎన్నో సంవత్సరం? 2వ. తను ఏలనారంభించిన 2వ సంవత్సరంలో కలగన్నాడంట. కాగా రాజు ఇవ్వగా వారు వచ్చి అప్పుడు నా కల యొక్క భావాన్ని నేను తెలుసుకోవాలని మనస్సులో వ్యాకులత అనిగే ఎంతో సంశయపడిపోతున్నాను, నా కల భావం చెప్పండి అన్నారు. వీళ్ళేమంటున్నారు, అలాగే రాజా నువ్వు చిరకాలము జీవించాలి, మీరు బాగుండాలి, ఇప్పుడు ఆ కళ ఏంటో చెప్పండి, దాని భావం మేము చెప్తాము అంటున్నారంటే, లోపల ఏమంటున్నాడు ఈయన, ఎక్కడి దూరం ఇది అట్లా ఉందంటే, అన్నం వండాను, వండాడో మర్చిపోయాను అన్నట్టు. ఏం చేశాను, అన్నం వండాను, చికెన్ వండాను, అన్ని వండాను, ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అన్నట్టు ఉంది. ఈయన ఎక్కడ పెట్టాడో మర్చిపోయి మీరు ఎక్కకండి అని చెప్తున్నాడంట. అబ్బో, వ్యవహారము ఇడ్డూరం కూడా. నిజమా కాదా? నువ్వే వండావు, నువ్వే అన్ని చేసావు, నువ్వు మర్చిపోయావు. ఎతకమని ఎవరికి చెప్తున్నావు? నువ్వు పిల్లలకు చెప్తున్నావు. వీళ్ళందరూ అనుకుంటున్నారనమాట, రాజుకి ఏమన్నా బుర్ర పాడైపోయిందా, పిచ్చి గడ్డి పట్టిందా అనుకుంటున్నారంట. అనుకుంటే ఏమంటున్నారు చూడండి. కానీ చూసారా, ఇదే ఇడ్డూరం చూడండి. నేను కష్టపడి వండాను అన్నం, కష్టపడి వండాను చికెన్, మర్చిపోయా. మీరు ఎదుక్కుని దాన్ని ఖచ్చితంగా తిని అది ఎలా ఉందో నాకు చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను, నేను ఖండాలుగా నరికేస్తాను అంటున్నాడు. తప్పు ఏం చేసి నింద శిక్ష అలాగే వేస్తాడంట. ఎందుకు వీళ్ళు ఏమన్నా ముందుకు వస్తారా, అసలు ఏం చేస్తారో చూద్దాం.
గనుక ఆ కలను చాలండి. ఇది నెబుకద్నెజరు జీవితములో కలిగిన ఘోరమైనటువంటి ఒక పరిస్థితి. తనకు కలిగినది కేవలము కల కాదు, అతనికి కలిగినది శోధన, మానసిక శోధన. మనసు వ్యాకుల పడిపోతుంది. ఈ భావాన్ని ఎవరు చెప్తారంటే అందరూ, ప్రజలందరూ కూడా మా వల్ల కాదయ్యా, మేము చెప్పలేము. ఎందుకంటే ఈరోజు మీరు అడుగుతున్న దానికి ఆది లేదు, కానీ అంత్యాన్ని మీరు అడుగుతున్నారు. మీరు మాకు ఆది చెప్పట్లేదు, మేము అంత్యం చెప్పాలంటున్నారు. మొదలు చెప్పట్లేదు, తుదలు చేయమంటున్నారు. మా వల్ల కాదన్నారు. అప్పుడు ఈ కల భావాన్ని తేరి చూశాడంట. ఎవరో ప్రియబిడ్డలారా, మీకు అర్థమయ్యేలా చెప్తా. మన ఆలయంలో ఎవరికైనా బలహీనత కలిగితే వాళ్ళు ఆ విషయాన్ని చెప్పుకోలేక కాస్తగా చెప్పారనుకుందాం. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తావు విషయం గురించి నాయన? వారి మనస్సులో ఏ భావం అయితే ఉన్నదో, ఏ భయాందోళన అయితే ఉన్నదో దానిని మేము ఎరుగము గాని మీరు ఎరిగిన వారు అంటున్నారు గనక ఆ యొక్క బాధను, ఆ యొక్క శోధనను, అది ఎట్టిదైనను కూడా మీరు కలిగిన వారు, తెలిసిన వారు గనక ఆ శోధనను లయము చేయమని ఆశతో ప్రార్థన ద్వారా చేయిస్తాం. అవునా కాదా? ఈ కలభావము దానియేలు ప్రస్థానమునకు వెళ్ళును. అప్పటికే దినమునకు 3 పూటల సన్నిధి చేసే అనుభవము దావీదుకుంది. ఎలాంటి అనుభవం? యెరూషలేము వైపు కిటికీలను తెరచి ప్రార్థించుకునే గొప్ప భాగ్యం. అంతటి భాగ్యవంతుడైన దానియేలు ఈ నెబుకద్నెజరు యొక్క కలను గూర్చి అతడు ప్రార్థనలో ఉంచగా అతని మనస్సులోనికి ఈ కలభావము బయలుపడింది. ఏమిటంటే ఒక పెద్ద విగ్రహము. ఆ విగ్రహమునకు తల భాగమంతా బంగారముతోనూ, ఈ యొక్క ఈ భుజముల వరకు వెండి, ఇక్కడి నుండి తొడభాగము వరకు ఇత్తడి, ఆ కింది ఉన్న కాళ్ళు, పాదములన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఇనుముతో చేయబడ్డాయి. ఈ ఒక్క విగ్రహము 4 శాఖలుగా విభజింపబడింది. ఈ 4 శాఖలే ఈ 4 కొమ్ముల భావం అన్నారు పరమభక్తులు. కారణం ఏంటో తెలుసా అండి? ఈ నలుగురు శోధనలకు గుర్తుగా కనబడి, ఇశ్రాయేలీయుల మీద పడి నలుగురికి గుర్తుగా ఉన్నారు. మీకు వాక్యాన్ని బట్టి చెప్తాను. ఇశ్రాయేలీయులను పీడించుకు తిన్న నలుగురు వ్యక్తులు చెప్పండి ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉన్నోళ్ళు. అవండి, సంతోషం. ఫరో. రెండవది ఈ మోషే కోటాలు కాకపోతే ఫరో కూడా గుర్తురాడు మీకు. నిజమా కాదా? అవునా కాదా? సరే, ఈ నలుగురు కాదు కానీ మీకు కొంచెం సింప్లిఫై చేస్తాను క్వశ్చన్. ఇశ్రాయేలీలను చెరలలో బంధించినటువంటి వారు ఎవరో చెప్పండి. మొదటోడు ఫరో, ఐగుప్తీయులు. రెండోది చాలా సంతోషం, నెబుకద్నెజరు. మూడోది 2 చెప్పారు, చాలా సంతోషం, బతికించారు. సరే, మొదటిది 430 సంవత్సరాల చెర, ఐగుప్తు చెర. తరువాత 70 ఏండ్ల చెర. ఏ చెర చెప్పండి? బబులోను చెర. ఆ తదుపరి రోమీయుల యొక్క చెర, చివరిగా గ్రీకు యొక్క చెర. అర్థమైందండి? తదుపరి ఇద్దరు ఎవరనగా రోమీయులు. అందుకే పౌలు కాలములోనే రోమా ప్రభుత్వము యొక్క చెడు ఉద్దేశాలను బట్టి, చెడు పాలనను బట్టి ఎందరో ఇశ్రాయేలీయులను దేవునిలోనికి నడుచున్న వారిని పౌలే తన చేతులతో తానే చంపిన వాడు కనబడుతున్నాడు. ఎందరో ఇశ్రాయేలీయులను, వారి బిడ్డలను కూడా హతమార్చారు. తర్వాత చివరి వాళ్ళు, గ్రీకు వాళ్ళు. వీళ్ళ గురించి ఎక్కడ వినలేదయ్యా అంటే, అలెగ్జాండర్ అనేటువంటి ఒక మహా గొప్ప రాజు ఉన్నాడు. ఆయనకున్న ఒకే ఒక పేరు, అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన మొట్టమొదటిగా భయంకరమైనటువంటి దండయాత్రలు చేసిన దేశములు ఏవి అంటే అరేబిక్ గా ఉన్నటువంటి అరబిక్ దేశాలు. అందులో యెరూషలేం,
ఐగుప్తు, సౌదీ అరేబియా, పోర్చుగల్ ఇలాంటి సదరన్ కంట్రీస్ అన్నిటి మీద కూడా అలెగ్జాండర్ పడ్డాడు. తర్వాతే మిగిలిన దేశాలపైన తన దండయాత్రలు సలిపడి. ఎందుకంటే బలమైన వాడిని మన గుప్పెట్లోకి తెచ్చుకున్న తర్వాతే బలహీనుల మీదకి వెళ్ళాలి. ఈ రోజు మనము వాక్యములో మనము చూస్తే మరికొన్ని మాటలు కూడా మనం చెప్తున్నారు. మొదటిగా చూసినట్లయితే మొదటి వారు ఎవరు అనగా పైన బంగారము దేనికి గుర్తటండి చెప్పండి. ఏమండి? బంగారము ఈ యొక్క ఇశ్రాయేలీలకు గుర్తుగా ఉంది. అర్థమైందండి? ఈ పైనున్న బంగారు భాగము ఇశ్రాయేలీలకే గుర్తుగా ఉంది. దేవుడు ఇందాక మీకు ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలైన వారి పైన ఇశ్రాయేలీలే దాడి చేస్తున్నారా లేదా? వాక్యంలో మీరు గమనించుకున్నారా? వారి గోత్రములలో ఉన్న వారే పలు గోత్రాల పైన దాడులు చేయటం. దావీదును ఈ రోజు వరకు గోత్రాలు చెప్పుకుంటూ వచ్చారు. దావీదు మాకు వద్దంటాడు నఫ్తాలి గోత్రం, దాను గోత్రం వాళ్ళు వద్దంటారు. అయినా సరే ఇస్సాఖారు గోత్రము వారు, జెబులోను వారు వారి వారి సైన్యాదులను అడ్డము పెట్టి దావీదును రాజుగా ప్రతిష్ఠించుకున్నారు. దావీదు మహాభక్తుని వెనకాల ఏ గోత్రము వారు రాలేదట. కానీ 300 మంది సైన్యము అరణ్యములో ఉన్నప్పుడు ఎవరు వచ్చారంట? గాదు వారు వచ్చారట. యెరోబాము ఆ కాలములో 10 గోత్రాలను చెడగొట్టి అతడు తీసుకుని వెళ్ళి వాళ్ళ చేత మరలా 2 బంగారపు దూడలు చేయించడం, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇలాగా వారిలో వారే వాళ్ళు శోధనకు అప్పగింపబడి క్రియలు చేశారు. అందుకే మొదటిగా బంగారము ఇశ్రాయేలీలకు గుర్తు. రెండవది చూసినట్లయితే కింది భాగము అనగా వెండి దేనికనగా మాదియా పారసీక రాజ్యములు. అర్థమైందా అండి? మాదియా మరియు పారసీక రాజ్యాలకు అంటే ఏమిటంటే అషూరు రాజు అని చెప్పొచ్చు మీరు. అషూరు యొక్క రాజులైనటువంటి వారు ఇర్మియా కాలములో కూడా దేవుని యొక్క ఆలయములను చిన్న భిన్నము చేసి దేవుని ఉపకరణాలన్నీ కూడా దౌష్ట్యం చేసి పట్టుకెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు చేసిన భయంకరమైన తప్పులేంటో తెలుసా అండి? భక్తి ముదిరితే తొండ ముదిరితే ఓసర వల్ల అయిందన్నట్లు వీళ్ళ భక్తి మితిమీరిపోయింది. అప్పటి వరకు బలులను లేక జంతువులను పక్షులను బలియిస్తున్న వీళ్ళు ఇర్మియా కాలములో కన్న బిడ్డలను కూడా చంపి దేవునికి బలి అర్పణగా చేశారు గనక ఇర్మియా ఎంతో వేదన చెందినందుకే ఈ ఇశ్రాయేలీయుల చెడుదనమును తొలగించుటకు వారిపైననే దేవుడు అధికారమైనటువంటి స్థితినిచ్చాడు. వారిపైన విరోధముగా మరొక సైన్యాన్ని ఏర్పరిచాడు దేవుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు తొలిరాజైన సౌలు ఏ ఫిలిస్తీన్ల చేతిలో ఆనాడు దావీదు గెలిచాడు, ఆ ఫిలిస్తీన్ చేతిలోనే చనిపోయాడు. అంటే వాళ్ళు ఎదిరించలేక తనకు తానే ఒక కత్తి మీద పడి ఏం చేశాడు? చనిపోయాడు. అది మొదటి స్థితి. రెండవది చూసినప్పుడు పారసీక రాజులు అనగా ఇర్మియా కాలములో జరిగినటువంటి శోధన. మూడవది చూసినప్పుడు ఇత్తడి అనగా చివరిగా మనం చూసినట్లయితే గ్రీకు దేశస్థులైనటువంటి వారు, క్షమించాలి రోమీలైనటువంటి వారు. వీరి కాలములో ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు ఎదురయ్యాయి. ఇశ్రాయేలు ప్రజలైన పాత నిబంధన జనుల ప్రవక్తలందరూ కూడా బబులోను చెరలకు అప్పగింపబడ్డారు. 70 సంవత్సరాలు ఘోరాతి ఘోరమైనటువంటి చెర. మీకు అర్థమవ్వాలి, మీకు బాగా చెప్పాలంటే మొట్టమొదటి బంగారములో ఇశ్రాయేలు తాను చేసిన తప్పుకి 430 సంవత్సరాలు ఎక్కడున్నారు చెప్పండి? ఐగుప్తులోనే గడిచిపోయింది కదా వాళ్ళ జీవితం. అది అలా గుర్తుపెట్టుకోండి పోని. తర్వాత వెండి దగ్గరకు వచ్చేసరికి బబులోను చెర 70 ఏళ్ళు. కిందకు వచ్చేసరికి రోమీయులు ఇత్తడి కాలం. ఆ కాలంలో దినదినము తగ్గిపోతున్నారు తప్ప ఎదవటం లేదు కదా వీళ్ళు. పరిస్థితిని చెప్తున్నాను. మూడవదిగా చూసినప్పుడు ఇత్తడిగా ఉన్నటువంటి వీరు రోమా కాలంలో రోమా అధికారులను బట్టి ఎంతో తుత్తనీయులుగా మార్చబడ్డారు. చివరిగా అరికాళ్ల కింద ఇనుము దగ్గరకు దిగజారిపోయారు. ప్రభునందు ప్రియబిడ్డలారా, వీళ్ళు గ్రీకు కాలము. అలెగ్జాండర్ తర్వాత అంత గొప్ప దండయాత్ర ఎవరు చేయలేరు కూడా. మరలా అంతటి దండయాత్ర చేయాలని గణం కట్టుకున్న ఒకే ఒక వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. యూదులను ఎంతో మంది యూదులను ఒక్క స్థలములో ఉంచి 2వ ప్రపంచ యుద్ధములో తాను చేసిన భయంకరమైనటువంటి దాడి ఎవడో చేయలేదు. తన ఆలోచనే యూదుల్ని చంపటం. అర్థమైందా అండి? ఈరోజు పాలస్తీనా వారు అంటే ఎవరో, పాలస్తీనా వారు అంటే ఎవరు? ఆగండి మీరు అలాగా. పాలస్తీనా అంటే ఎవరండి? ఫిలిస్తీన్ల దేశమే. ఏ దేశం?
పాలస్తీన్ అని తప్ప పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు అది. అది అప్పటి ఫిలిస్తీన్లే ఈనాటి పాలస్తీన్ అవ్వాలి. జీవిత కాల వైరాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. ఇంకా కూడా అక్కడ వేడి సల్లారలా. వాక్యాన్ని బట్టి ప్రభువునందు ప్రియబిడ్డలారా, ఈ దర్శనాన్ని, 4 కొమ్ముల దర్శనాన్ని ఎవరు కనుగొన్నారంట? జకరియాకు దూత చెప్తూ ఉన్నదంట. మొదటిది విజయము. కొమ్ము దేనికి సూచన? విజయానికి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో యుద్ధాలు గెలిచారు, కానీ వాళ్ళ స్వంత యుద్ధాన్ని గెలవలేకపోయారు. వారిపైన వారికే నష్టము కలిగి స్పష్టత లేక నశించిపోయారు. రెండవది అభిషేకం. అభిషేకం ఉన్నంత మాత్రాన మనల్ని ఎవరూ ఏం చేయలేరని అనుకోకూడదు. దేవుడు ఉన్నాడు పైన, ప్రభు చూస్తాడు. నీ అభిషేకమును నిరర్థకం చేసుకుంటే, సౌలు అభిషేకింపబడినా కూడా తను చెడ్డ మార్గములో ప్రవేశించాడు, తనకు తాను చెడిపోయాడు. అలాగే ఎందరో ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. మూడవదిగా చూసినట్లయితే మానవ జీవితానికి సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలైన వారు దినము కూడా దేవునిలో దిగజారిపోయారు. న్యాయాధిపతుల కాలములో న్యాయాధిపతులు మారుతున్నప్పుడు నిలబడటం కూలిపోవడం, నిలబడటం కూలిపోవడం. మరి ఎంత తప్పది? ఈ రోజు ఈ పాద్రి గారు ఉన్నంతసేపు మేము ఇలాగే ఉన్నాం, ఆయన వచ్చేలోపు మళ్ళా కొత్తోడు వస్తాడులే, ఆయన ఏదోటి చెప్తాడులే, ఏదోటి విందాము. ఇలా కాదు, ఇలాగ అసలు ఉండకూడదు. నేను మొన్న నా బుక్స్ అయ్యి వెతుక్కుంటుంటే మా తాతగారిది ఒక పుస్తకం దొరికింది. మా నాన్నగారు సూట్ కేసు అవి మనం వెతుక్కుంటుంటే ఒక పుస్తకం దొరికింది. అందులో నాకు పాత ఎబోకు ప్రార్థనా మందిరం రిజిస్టర్ దొరికింది. నాకు బైబిల్ మిషన్, మీ అందరి పేర్లు రాసుకున్నాను కదా సేవారంభంలో, అది నా రిజిస్టర్. మొట్టమొదటి తాతగారి పేరు మీద మా బొంబాయి మేనత్త ఆమె చేతులతో రాసిన రిజిస్టర్. అప్పుడు కొవ్వూరు పిన్ని బాబు గారికి సంవత్సరం వయసు, మా నాన్నగారికి 25 సంవత్సరాలు, అంటే నా వయసులో ఉన్నాడు మా నాన్నగారు. మా మేనత్తకి 23 సంవత్సరాలు, ప్రవక్త గారికి 20. ప్రవక్త గారికి ఎంత అండి? 20. మీరమ్మ గారికి 16, శాలేమరాజు గారు 32. అర్థమైందండి? నాన్నగారికి మా పెద్ద నాన్నగారికి మధ్యలో 6-7 సంవత్సరాల గ్యాప్. ఆయన 32 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రిజిస్టర్ రాశారనమాట. అప్పుడు సంఘం ఎంతమందో తెలుసా? అవండి అందరి పేర్లు బాప్తీసం పుచ్చుకున్న వాళ్ళ పేర్లే రాశాడు. అందులో పిల్లల పేర్లు రాయలా. సండే స్కూల్ మాట దేవుడు ఎరుగు. ఎందుకంటే నాకు అనుభవం ఉన్న దాని ప్రకారం నేను ఎక్కడ వాకింగ్ చెప్తుంటే ఈ పక్కన పిల్లలు ఉంటారు, ఈ పక్కన పిల్లలు ఉంటారు. ఇక్కడ నిలబడితే ఎక్కడే నిలబడలేక సండే స్కూల్ పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి తిరిగి ఎక్కడ కూర్చోబెట్టేవారు? ఆల్టర్ ఎక్కించేసి మొత్తం చుట్టూ కూర్చోబెట్టేవారు అన్నమాట. ఆ సంఘములో ఈ సమిశ్రగూడెం బైబిల్ మిషన్ వాళ్ళు ఎంతమంది అంటే 384 మంది. ఎంతమంది? అది మరి 384 200గా, తర్వాత 100గా, ఈరోజు ఎలా మారిపోయింది? అర్థమవుతుందా? అంటే యాజకుడు మారితే విధానం మారిపోవాలా? యాజకుడు మారితే భక్తి మారిపోవాలా? నీ భక్తి నీదే. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, బోధ ద్వారా కొంతే మారతారంట, కానీ మర్మాల ద్వారా ఎంతో మారతారట. మీకు అర్థమవుతుందండి? బోధ ద్వారా మారేది కొందరు, మర్మాల ద్వారా మారేది ఎందరో అన్నారంట. ఈరోజు మనకు కావలసినది మర్మము. బోధ అందరూ చెప్తారు, కానీ మర్మము కొందరే చెప్తారు. ఆ వరము బైబిల్ మిషన్ వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువు ఎవరు అన్నారు. కారణం ఏమిటంటే సన్నిధిలో మాత్రమే మర్మాలు బయలుపడతాయి. జకరియా తేరి చూడటము వలన ఇశ్రాయేలీల యొక్క శ్రమానుభవాన్ని చూచాడు ఒక దర్శనములో. ఇంకా చాలా శ్రమలు ఏంటో తెలుసా? మరొక దర్శనములో మనం చూస్తే ఇంకా చదివారు 5వ దర్శనములో. అక్కడ ఏం కనబడుతుంది? 5:1 చదవమ్మా. ఆకాశములో ఎగురుచున్న ఒక పుస్తకమును, ఆ తరువాత 2వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే చూసారా? ఇలా ఎన్నో దర్శనాలు అతనికి. దేవుని సింహాసనము, దాని చుట్టూ ఉన్న పరివారాన్ని కూడా జకరియా చూశాడు. అందుకే ప్రకటన గ్రంథములో జకరియా గ్రంథము యొక్క ప్రవచనాలు విడిపోయి ఉన్నాయి. బైబిల్ మిషన్ లో జకరియా గ్రంథ ధ్యానాలు జరుగుతాయి 10 రోజులు. ఆ 10 ధ్యానాలు కూడాను మరి దేవుడు ఆశీర్వదిస్తే చూద్దాం ప్రతి సంవత్సరం. ఏంటంటారు? ఏమండి?
దేవుడు ఆశీర్వదిస్తే 10 రోజులు పుస్తకం అంతా కూడా తెలుసుకోవాలి. జకరియా గ్రంథం తెలిస్తే ప్రకటన గ్రంథము 70% తెలిసిపోయినట్టే నీకు. అన్నీ కూడా ఒక్క రోజులో 8 దర్శనాలు చూసి ఆ దర్శన వివరాన్ని జకరియా భక్తుడు రాశాడు. అందుకే కొత్త నిబంధనలో ప్రారంభములో కూడా జకరియాతోనే దేవుని యొక్క అంతస్తు ప్రారంభమవుదా లేదా అండి? యోహాను జననంతోనే కొత్త నిబంధన ప్రారంభం, క్రీస్తుతో కాదు. క్రీస్తును అభిషేకించుటకు జన్మించిన ఈ యొక్క ఎలిజబెత్ జకరియాల యొక్క అంతస్తు, అదే గాబ్రియేలు దూత గొర్రెల కాపరులకు కనబడక ముందు ఆలయములో ధూపము వేయించున్న జకరియాకు కనబడి యోహాను జన్మ వార్తను చెప్పాడు. ప్రభులందు ప్రియులారా, ఆఖరిగా ఒక మంచి మాట చెప్తూ ఉన్నాను. దేవునిని తేరి చూస్తే నీ పాపముల కన్నా నీ తండ్రి దయ గొప్పదన్నటువంటి మాటను బట్టి మనకున్న ప్రతి శోధనను ప్రభు తొలగిస్తారు. నీ కలిగే అపాయాన్ని గురించి, అయ్యగారు నాకు పలానా దర్శనం వచ్చిందండి, మీరు నాకు చెప్పండి అంటే కొందరు చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు. కానీ నీ దర్శనాన్ని గురించి కనిపెట్టగలిగే శక్తి నీకే ఉంది. ఆ దర్శనాన్ని అడిగి దాని వివరము ద్వారా బయలుపడగలిగే అంతస్తు నీకే ఉంది గనక అట్టి అంతస్తు కొరకు నిలిచి ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, ఈ 4 కొమ్ములలో ఉన్నటువంటి శ్రేష్టత్వము, బలము, విజయము, అభిషేకము, మానవ జీవితము, దేవుని యొక్క అంతస్తును సూచించి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉన్న ఈ కొమ్ములు రేపటి దినమున మనకు విజయమును, అభిషేకమును, పరిశుద్ధమైన జీవితమును, ఇశ్రాయేలీయుల వలె క్రీస్తు సంఘముగా సిద్ధపడి నడిచే ధన్యత మనకు తండ్రి దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకనేక స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపచేయండి. ధన్యులము, నీ బిడ్డలము. ఈ పరిశుద్ధ దినమున ఈ 4 కొమ్ముల యొక్క పరిశుద్ధ వృత్తాంతములోనికి మేము ప్రవేశించి అనుభవాన్ని సంపాదించుకున్నాము గనక నాయన తండ్రి, నిన్ను తేరి చూచుట ద్వారా కలుగబోవు దర్శనములను మాలో మీరే ఇమిడ్చి వేసి దీవించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చాలండి. దేవుని కృప ద్వారా ప్రభు యొక్క సహవాసము దీవెన మీకు తోడై ఉండును గాక. ఆమేన్. సంతోషం. ఈ సమయమున కానుక